దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ లేదు. చేయూత, ఇందిరమైన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి, యువ వికాసము, రైతు భరోసా వీటికి సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ కేటాయింపుల విషయంలో లేదు. ఉపాధికి ఊతంగా మూసి బడ్జెట్లో 1000 కోట్ల కేటాయింపు. మూసీ నది అంటే అందరికీ ఏదో హైదరాబాద్లో ఒక చోట ఉన్నది కాదు, సూర్యాపేట దాకా అక్కడ పోతే నల్గొండ జిల్లాలో చివరి దాకా మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఎప్పుడు చేస్తారనేటువంటి దానిపైన అనేక సార్లు రైతులకు సంబంధించినటువంటి సంఘాలు, రైతులు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో హైదరాబాద్లో కలుషితమైనటువంటి నీళ్లు మూసీ ద్వారా కిందికి గ్రామాల్లోకి పోయి ఆ గ్రామాలు కూడా దురవస్థలోకి వెళుతున్నటువంటి విషయాన్ని ఎప్పుడు చూస్తారు? పటాన్చెరు లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో మంచినీళ్ళు బోర్ వేసుకోలేనటువంటి స్థితి, మంచినీళ్ళు దొరకలేనటువంటి స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి కూడా అట్లే ఉన్నది. విషతుల్యమైనటువంటి రసాయనాలన్నీ కూడా మూసీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా స్పందిస్తుంది? 1000 కోట్లు కేటాయించారు కానీ మూసీ సుందరీకరణ అంటే హైదరాబాద్లో ఏదో మజ్లిస్ ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడానికి ఇక్కడో 2 బ్రిడ్జిలు, అక్కడో 2 బ్రిడ్జిలు, 4 పార్కులు వేసి అదే సుందరీకరణ చేసినాం, బాగా చేసినాం అనేటువంటిది కాకుండా మూసీ నదికి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా దాన్ని శుద్ధి చేస్తారు, ఏ విధంగా గ్రామాలకు వెళ్ళే దాంట్లో మూసీ నదిలో విషతుల్యమైన రసాయనాలు, పరిశ్రమల నుంచి వెలువడేటువంటి రసాయనాలు దాంట్లో కలవకుండా ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? భూమిలో ఒక మూసే కాదు, ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేస్తే అది ఇంకో తీరుగా ఎట్లా పోతుంది? ఇప్పటికే ప్రకృతికి సంబంధించినటువంటి వినాశనము, అభివృద్ధి పేరిట వచ్చినటువంటి పరిశ్రమల్లో అన్ని ప్రకృతి వినాశనానికే దారి తీస్తున్నటువంటిది మనం చూడలేదు. రబ్బర్ నుంచి, ప్లాస్టిక్ నుంచి ఏదైనా సరే. ఇప్పుడు ఈ మూసీ ఒకటే కాదు, దేశంలో అనేకమైనటువంటివి ఈ విషయంలో ఉన్నాయి. దీనికి ఎట్లా స్పందిస్తారో చూడాలి.